వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాము సనాతన ధర్మం అన్నా హిందుత్వం అన్నా సరే ఇది నిగూఢ రహస్యాల భాండాగారం అని మనం చెబుతూ ఉంటాము. ఏ ఘటన జరిగినా సరే దానికి శాస్త్రీయతను వెతికే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ఘటనలకు మాత్రం శాస్త్రీయతను కాదు, ఖచ్చితంగా అది ఎందుకు జరిగింది అన్న విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటి ఘటన ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది. పూరి జగన్నాథుడి ఆలయం పైన జెండాను ఒక గద్ద ఎత్తుకు వెళ్ళిన ఘటన అన్నది సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోగా అందరికీ తెలుసు. బట్ అయితే దాని వెనకాల ఎలాంటి కారణాలు ఉన్నాయి, నిజంగానే దీన్ని సంప్రదాయబద్ధమైన వాదులు కానివ్వండి, హిందుత్వవాదులు కానివ్వండి, దానికి ఒక మహిమను ఆపాదించే ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది మాత్రం దానికి ఒక శాస్త్రీయతను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా అది ఎందుకు జరిగింది, ఆ జరిగే క్రమంలో ఏం జరగబోతోంది అన్న అనుమానాలు రేకెత్తుతున్న వేళ దానికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాము. ఈ సమాధానాన్ని మనము వెతికే క్రమంలో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్ పండితులు ప్రదీప్ జోషి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మనం చూస్తున్నాం ఇప్పుడంటే మనం గద్ద అన్న పదం వాడకూడదు, ఎందుకంటే గరుత్మంతుడు లేకపోతే గరుడ వాహనంగా విష్ణువుకి శ్రీ విష్ణువుగా ఉన్న వ్యక్తి, అలాంటిది ఆ గరుత్మంతుడు దాన్ని తీసుకెళ్ళడం కానివ్వండి, అంటే జెండాను ఎత్తుకెళ్లారు లేకపోతే జెండాను తీసుకెళ్లారు ఎలా అనుకున్నా సరే ఎవరికి వాళ్ళు దానికి ఒక విభిన్నమైన కోణాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తారు. మీరు దాన్ని ఎలా చూస్తారు, అసలు ఎందుకు అలా జరిగిందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. గరుత్మంతుడు అని పిలవాలి మనం. ఎందుకోసమంటే ఈ పక్షి శాస్త్రము అనేది ఒకటి ఉంటుంది మనకి. శ్రీమద్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నేను ఒక్కొక్క స్వరూపములో నేను ఉంటాను అని చెప్పి స్వామివారు చెప్పారు. పక్షుల్లో నేను గరుత్మంతుడిగా, సో పక్షుల్లో ఖగానాం వైనతేయోస్మి అని చెప్పారనమాట. అంటే ఎగిరేటువంటి పక్షుల్లో నేను వైనతేయుడిని, అంటే గరుత్మంతుడి స్వరూపంలో నేను ఉంటాను అని చెప్పి స్వామివారు చెప్పారు. ఇప్పుడు మనకి భారతదేశంలో ఉండేటువంటి మహాద్భుతమైన పుణ్యక్షేత్రాల్లో చూస్తే పూరి జగన్నాథుడి యొక్క స్వామివారి పుణ్యక్షేత్రం చాలా అద్భుతమైంది, మహిమగలింది. ఇప్పటికీ మనం అక్కడ చూస్తూనే ఉంటాం. పూరి జగన్నాథుని యొక్క దేవస్థానం పైన ఏ పక్షులు కూడా వాలవు అనేది వాస్తవం, ఇప్పటికీ మనం చూస్తాం. సో అక్కడ ఎక్కడి నుంచి చూస్తున్నా మనం ఆ యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రం మనం ఎక్కడి నుంచి చూసినా మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. సో ఎన్నో మహిమలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్వామివారికి నైవేద్యం ఏదైతే మనం పెడతామో పూరి జగన్నాథ్లో స్వామివారికి, ఆ నైవేద్యం ఎప్పటికీ పాచిపోదు. ఆ నైవేద్యాన్ని స్వామివారి పెట్టిన నైవేద్యము ఏదైతే ఉంటుందో అది అందరు కూడా అక్కడ పక్కనే ఏదైతే నైరుతి దిశలో ఏం చేస్తారు అంటే పరిచి తర్వాత అందరికీ చిన్న చిన్న బ్యాగులో పెట్టి ప్రసాదంగా ఇస్తారు. అంటే అంత మహిమగల పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఇదే గరుత్మంతుడు వేరే ఎక్కడనో ఒక చోట ఏదో దేవాలయం జెండా ఎత్తుకుపోతే నేను ఇక్కడికి రాను, అవసరం లేదు. మనకి ఆ క్షేత్రానికి ఒక మహిమ ఉంది, ఆ యొక్క శిఖరమునికి ఒక మహిమ ఉంది, ఆ జెండాకి కూడా ఒక మహిమ ఉంది. ప్రతిరోజు ఆ జెండాకి ఒక చాలా పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఒక చాలా మహిమలు ఉంటాయి. ఇది మనకి జ్యోతిష్ శాస్త్రంలో శకున శాస్త్రంలో చెప్పారు. ఇది శకున శాస్త్రం రీత్యా మనం కనుక చూస్తే మనం ఒక పాస్ట్కి వెళ్దాం. ఎందుకోసమంటే అది ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే మనం గతంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బట్టి మనం ఇప్పుడు అది జరిగితే ఇలా జరగవచ్చు అని మనము ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు, ఒక అనుమానం అనేది మనం తీసుకోవచ్చు. గతంలో అంటే కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన పరిస్థితుల్లో ఏంటంటే ఇదే జరుగుతుంది. ఏదైతే కురుక్షేత్ర యుద్ధానికి మొదలు శ్రీకృష్ణుల వారు సంధికి వస్తారు. అప్పుడు సంధికి వచ్చి సంధి అడుగుతారు, 5 ఊళ్ళు ఇవ్వు చాలు, ఇంకేం అవసరం లేదు, ఈ యుద్ధం వద్దు, ఏమొద్దు, 5 ఊళ్ళు ఇచ్చేసేయు, వాళ్ళకి వాళ్ళు ఉంటారు, మీకు మీరు ఉండండి అని చక్కగా చెప్పడానికి కృష్ణుడు వస్తాడు. కానీ వినరు వాళ్ళు. విననప్పుడు ఏం జరుగుతుంది అని అంటే యుద్ధం మొదలవుతుంది. కృష్ణుని ఎప్పుడైతే బంధించారో కృష్ణుల వారు విడిపించుకొని తర్వాత వెళ్ళిపోతారు కృష్ణుల వారు. కానీ ఆ రోజు రాత్రి సంఘటన ఏంది అంటే కనుక ఒక గరుత్మంతుడు, ఒక గరుడ పక్షి వచ్చి కురుక్షేత్రం యొక్క జెండాను ఎత్తుకొని వెళ్ళిపోతుంది, విరిగిపోతుంది, జెండా విరిగిపోతుంది. ఇది కురుక్షేత్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి జెండా పతాకము విరిగిపోతుంది, తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. నక్కలు బాగా అరుస్తాయి, భూమి కంపిస్తుంది. సో ఇది జరిగితే ఏమని అంటే శకునము. అప్పుడు దుర్యోధనుడే తన నోటితో అంటాడు, నేను శకునాలు సరిగ్గా చూడట్లేదు అని ధృతరాష్ట్రుడు అంటూ ఉంటాడు అనమాట. సో ఏదో జరగబోతుంది, మనకి కీడు జరగబోతున్నట్టుంది అని చెప్పేసి అంటే దుర్యోధనుడు లెక్క చేయడు. ఓకే, ఇప్పుడు ఏమేమి చెప్పాను నేను? భూకంపం ఒకటి, ఏంటి పతాకం ఎత్తుకుపోవడం ఒకటి, తర్వాత నక్కల అరుపు ఒకటి. ఇప్పుడు ఎట్లా మనం అడవులు చంపేశాం కాబట్టి ఇక నక్కలు ఎక్కడ లేవు, బతికించడం కూడా లేవు. ఆ నక్కలు ఎక్కడో మన గోటికాడనే ఉన్నాయి అన్నమాట. నక్కలు మన దేశ విద్రోహ శక్తులే నక్కలు. ఆ నక్కలు అరుస్తూ ఉన్నాయి, మన దేశాన్ని నాశనం చేయడానికి కొన్ని నక్కలు ఈ మధ్య గట్టిగా అరుస్తున్నాయి, మీడియాలో అరుస్తున్నాయి.
సో మన దేశ సమగ్రతను కాపాడడానికి భారతదేశంలో చట్టాలు కొన్ని రూపొందిస్తే కొన్ని నక్కలు అరుస్తున్నాయి, ఆ నక్కలు కనిపించాయి. తర్వాత ఏమైంది, భూమి కూడా కంపించింది. మొన్న ఈ మధ్య మన భాగ్యనగరంలో కూడా లైట్గా భూకంపం వచ్చింది, భూమి కంపించింది, కానీ చాలామందికి తెలియదు. భూమి కంపించింది, భాగ్యనగరంలో కంపించింది, మనకి ఎక్కడక్కడ భూకంపాలు అయితే జరిగాయి. సో చూస్తున్నాం ఈ గత 15 రోజులు ఏది షష్టగ్రహ కూటమి, దీన్నే షడ్గ్రహ కూటమి అంటాం. ఈ షడ్గ్రహ కూటమి వచ్చినప్పటి నుంచి అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి షడ్గ్రహ కూటమి నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా చూస్తున్నాం. ఎవ్రీ డే స్టాక్ మార్కెట్ పడిపోయింది, ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది, చూస్తూనే ఉన్నాం. లైఫ్ టైం ఇప్పటిదాకా చూడనంత ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. ఎన్ని 30 లక్షల కోట్లు ఆవిరైపోయాయి, ఎటు అయిపోయాయి ఎవరికి తెలియదు. ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది, భూకంపాలు వచ్చాయి, జనాలు ఎంతమంది చనిపోయారు. ఈ సందర్భం లోపల భారతదేశంలో సరికొత్త చట్టం వచ్చింది. అది భారతదేశ సమగ్రతను కాపాడడానికి వచ్చింది, కానీ చాలామందికి ఆ చట్టం గురించి తెలియదు. కొన్ని నక్కలు అరుస్తూ ఉన్నాయి అన్నమాట, ఈ చట్టం కరెక్ట్ కాదు అని చెప్పి. చూడండి, మనం జీవితకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి, ఔరంగజేబు దగ్గర నుంచి మన భారతదేశం మీద దండయాత్రలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. ఎవరికైనా బాగుపడ్డా అంటే ఎవడు బాగుపడలే, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి, ఎవడు బాగుపడ్డాడు, ఎవడు బాగుపడలే. సో ఇది ఖచ్చితంగా అపశకునం అని మీరు అంటున్నారు. అయితే ఒక చిన్న ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 2020లో ఇలాగే అక్కడ జెండా తగలబడిన తర్వాతనే కరోనా వచ్చింది, కోట్లాది మంది అప్పుడు చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. అది కూడా గతంలో అపశకునంగా భావించారు, ఇప్పుడు మరొకసారి జరిగింది. సో ఈ రెండింటికి ఏమన్నా మనము సంబంధాన్ని చూడాలంటారా? ఎందుకంటే అది ఒక సిగ్నల్గా ఏమన్నా వాడుతున్నారా? దేవుడు ఒక సూచన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా జెండా ద్వారా? అది కదా శకున శాస్త్రం అంటే. శకునం అంటే ఏంటంటే అనుమానం. సో అనుమానం అంటే ఒకటి చెప్పడం అన్నమాట. డెఫినెట్లీ శకునం అంటే ఒక సిగ్నల్ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు నేను ఇది జరుగుతున్నది ఎందుకోసం అంటే, ఇది 1972లో ఇందిరాగాంధీ గారి సమస్యలో ఆ సందర్భంలో కూడా ఇదే జరిగింది, పూరిలో జరిగింది కాబట్టి అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూడా భారతదేశానికి ఎమర్జెన్సీ వచ్చే సిచ్యువేషన్స్ ఇక్కడ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఈ సిమ్టమ్ ఏదైతే మనకి ఇది కనిపిస్తుందో, ఇది మనకి ఇస్తున్న సిమ్టమ్ ఏంటంటే భారతదేశము యొక్క సమగ్రతకి సమైక్యతకి భంగుపాటు ఇక్కడ జరగబోతుంది. దుర్మార్గులు మన మధ్య మనకి గొడవలు పెడతారు ఇప్పుడు. సో ఇది మనకి భగవంతుడు సూచన ఇచ్చాడు. ఇప్పుడు భారతీయులందరూ సమైక్యంగా ఉండవలసిన సమయం ఇది రాంగ్ టైం. ఎందుకోసమంటే ఇప్పుడు కరెన్సీ రేట్ పెరిగిపోయింది, భారతదేశంలో ఆర్థిక మాంద్యం వస్తుంది. ఎందుకోసమంటే మన దగ్గర ఉండేది కరెన్సీ వాల్యూ తోటే కదా ఏదైనా. సో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలు ఎట్లుగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ దేశము లోపల భారతదేశ సమైక్యతని గనక భంగుపరిస్తే ఇక డివైడ్ అండ్ రోలు మనం ఈరోజే చూసాము. డిఎంకే ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మీకు ₹1 ఇస్తే మీరు మాకు 29 పైసలు ఇస్తారా, మా రాష్ట్రం మాకే కావాలి. డిఎంకే పార్టీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో డివైడ్ అండ్ రూల్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇలా అంటున్నారు, కానీ కొద్దిమంది చెప్తున్నది విశ్వవ్యాప్తం అవుతోంది, అందుకనే దానికి ఒక సూచికగానే గరుడ పక్షి ఇవాళ దాన్ని తీసుకొని సముద్రం వైపు వెళ్ళింది. అంటే ఆ బౌండరీస్ను దాటి హిందుత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడం కానివ్వండి, భారతీయతను విశ్వవ్యాప్తం చేయడానికి అదొక సూచికగా కూడా మీరు గమనించాలి అన్నది కొంతమంది అంటున్నారు. అటువైపుకి ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు హిందుత్వము అనేది కాదు ఇక్కడ మనం ఆలోచించిందంటే, నా దృష్టిలో హిందుత్వం అంటే ఎవరైతే కనుక 10 మందికి అన్నం పెడుతున్నారు, 10 మంది మీద జాలి దయ చూపిస్తున్నారు అంటే వాళ్ళందరూ హిందువులే. ఎవరు అన్నం పెట్టే ప్రతి ఒక్కడు, దానం చేసే ప్రతి ఒక్కడు, జాలి దయ ఉన్న ప్రతి ఒక్కడు హిందువులే. అధర్మాన్ని ఖండించేటువంటి ఏదైతే అన్యాయాన్ని ఖండించే ప్రతి ఒక్కడు హిందువే నా దృష్టిలో అయితే కనుక. నేను చెప్పేది ఏంటంటే ఇది సంకేతం, ఇది వరల్డ్ వార్కి సంబంధించిన సంకేతం. ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. సో భవిష్యత్తులో ఇది వరల్డ్ వార్కి సంకేతంగా వెళ్ళబోతుంది. అందులోపల మన దేశాన్ని గనక చూస్తే గనక ధర్మ సంకటం అయితే రాబోతుంది, ధర్మ యుద్ధం అయితే రాబోతుంది. ఈ విషయంలో మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మే 15 వరకు ఇది క్రూషియల్ టైం. ఇప్పుడు ఈ సిమ్టమ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే జరిగిందో దీని నుంచి 48 రోజుల వరకు క్రూషియల్ టైం అనేది ఉంటుంది. కాబట్టి సునామీలు కూడా రావచ్చు, భూకంపాలు కూడా రావచ్చు. కాబట్టి భారతీయులు మాత్రం ఇప్పుడు అందరు నేను చెప్తున్నది ఏంటి, భారతీయులు అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులే. సో నీ కులం ఏంది, మతం ఏంది కాదు, నేను చెప్తున్నది భారతీయులందరికీ సమగ్రతను సమైక్యతను ఇప్పుడు పాటించండి. సమైక్యత ఉండాలి. ఇది మన దేశం, ఇది మన చట్టం, మన చట్టాలు మనం గౌరవించాలి, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మన దేశం మీద వేరేవాడెవడో వచ్చి ఏదో చెప్పారు అని చెప్పి మనలో మనం కొట్లాడుకోవద్దు. ఇది మెయిన్గా చెప్తున్నా. ఎందుకోసమంటే భవిష్యత్తులో జరగబోయేదే అది.
జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటి అంటే భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పడమే జ్యోతిష పండితుడి యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం. ప్రజల్ని కాపాడాలి, శాంతి భద్రతల్ని కాపాడాలి, ప్రజలకి ఏ అనర్థం జరగొద్దు. సో గతంలో ఇదే జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే కాశ్మీర్లో జెనోసైడ్ అయింది. ఆ జెనోసైడ్కి సంబంధించిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ మనకు కనిపించింది, మొన్న వెస్ట్ బెంగాల్లో కనిపించింది. ఊర్లో వదిలిపెట్టి హిందువులు బయటకు వచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, నేను అదే చెప్తున్నా. మీరు అన్నట్టు కురుక్షేత్ర సమయంలో జరిగిన ఇన్సిడెంట్ మనకు రిపీట్ అయింది. మధ్యలో నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు 2020లో కూడా ఒకసారి పూరి మీద అదే జెండా తగలబడిన తర్వాత లక్షలాది మంది మృత్యువాత పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ నష్టాన్ని ఎలా అంచనా వేయాలంటారు? ఎందుకంటే కురుక్షేత్రంలో ఎన్ని లక్షల మంది చనిపోయారంటే అప్పటిలోనే లక్షల మంది చనిపోయారు అని అంటే ఇప్పుడు దాన్ని ఒకవేళ అన్వయించుకుంటే కురుక్షేత్రం కోట్లండి. ఇప్పుడు దానికి ఎన్నో రెట్ల జనాభా ఈ రోజు ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు ఏంటి, ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇదైతే మంచి సమయం అయితే కాదండి. ఇది మనకు చూపిస్తుంది ఏంటంటే నెగిటివే. మేబీ బయోవార్ రావచ్చు, కరోనా లాంటిది కూడా రావచ్చు. కానీ మనుషుల మధ్య మాత్రం వైరం అయితే క్రియేట్ అవుతుంది. మనుషుల మధ్యన వైరం క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే. సో ఇదైతే మంచిదైతే కాదండి, గుడ్ సిమ్టమ్ అయితే కాదు. కానీ ఒక చెడు జరిగిందంటే మళ్ళీ మంచి జరుగుతుంది. ఎందుకోసమంటే ప్రజలు అలర్ట్ అవుతారు. ఒక చెడు జరిగినప్పుడు వాళ్ళు ఏది చెడు అని తెలుసుకొని మంచి వైపు ప్రయాణం చేస్తారు. సో అది కూడా ఒక మంచి జరుగుతుంది. కానీ జూలై వరకు అందరూ ఓపికగా ఉండాలి. మే 15 వరకు అయితే క్రూషియల్గా ఉంటుంది. మే 15 నుంచి జూలై వరకు కూడా మనకి ఈ ఆర్థిక మాంద్యం రావడము, గొడవలు ఎక్కువగా జరగడము, మనస్పర్ధలు రావడము, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి. కాబట్టి ప్రజలు ప్రశాంతంగా ఉంటే మంచిది, కానీ అది జరగదు. అయితే పూరి అనేది మరి మీరు అన్నట్టుగా మహిమాన్వితం, ఎక్కడా లేని చాలా విషయాలు అక్కడ మనకు జరుగుతుంటాయి. మనం మొదలు పెడితే విగ్రహం దగ్గర నుంచి ప్రారంభిస్తే ప్రతి ఒక్కటి కూడా అక్కడ స్పెషలే. సో ఈ సిమ్టమ్ అంటే ఈ సూచన ఇవ్వడానికి పూరికి సంబంధించిన జెండానే అంటే ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు మీరు ఏమైనా చూస్తున్నారా? ఎస్, ఎందుకోసమంటే మన భారతదేశంలో 4 ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. తూర్పు వైపు ఒక పుణ్యక్షేత్రం ఏది అనంటే, తూర్పు వైపు భాగంలో పుణ్యక్షేత్రం ఏది అంటే పూరి జగన్నాథ స్వామి. సో తూర్పు వైపు ఏముంటాయి చెప్పండి? ప్రదేశాలన్నీ మనకి ఏషియన్ కంట్రీస్ మొత్తం కూడా, చైనా ఇవన్నీ కూడా తూర్పు వైపే. మనం వెస్ట్ బెంగాల్ వేసుకున్న తర్వాత ఒడిస్సా వేసుకుని ఇవన్నీ తూర్పు వైపే. అదే మనము పశ్చిమం వైపు వెళ్ళామనుకోండి, ద్వారకా క్షేత్రం చాలా గొప్పది. ద్వారకా క్షేత్రం. ఉత్తరం వైపు వెళ్ళారే అనుకోండి, బద్రీ పుణ్యక్షేత్రం ఉత్తరం వైపు వెళ్తాం. అదే దక్షిణం వైపు వచ్చామనుకోండి, రామేశ్వరం. సో ఇప్పుడు మనకి నెగిటివ్లు 2 ప్లేస్లోకి వచ్చాయి. ఏది తూర్పు వైపు వచ్చింది, దక్షిణం వైపు 2 నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చాలా తెలియదేమో, రామేశ్వరంలో కూడా సముద్రము దాదాపుగా 300 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సముద్రం రామేశ్వరంలో మొన్న జరిగింది ఇది ఇన్సిడెంట్. 300 మీటర్ల సముద్రం వెనక్కి వెళ్ళింది. సో సౌత్కి అండ్ ఈస్ట్ వైపు ఏదైతే కనుక నెగిటివ్ రాబోతుంది, సౌత్ మరియు ఈస్ట్ ఈ 2 ప్లేస్లో నెగిటివ్ ఎక్కువగా రాబోతుంది. సో ఈస్ట్ వైపు అంటే ఇప్పుడు మనం ఏదైతే వెస్ట్ బెంగాల్ అని ఏదైతే అంటున్నామో అది ఈస్ట్ వైపు, ఈస్ట్ కోస్టల్ ఏరియానే. సో ఇప్పుడు అక్కడ నుంచి బిగినింగ్ అయింది, అది సౌత్ వరకు కంటిన్యూ అవుతుంది. సో రేపు భవిష్యత్తులో ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి కూడా నేను చెప్తున్నా. మెయిన్గా వెస్ట్ బెంగాల్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత కేరళ చాలా ఎఫెక్ట్ అవుతుంది. దెన్ అది తమిళనాడుకి రీచ్ అవుతుంది. సో అది మన తెలంగాణకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ తెలంగాణలో తక్కువ. కానీ హైయెస్ట్ ఇంపాక్టబుల్ ఏరియాస్ అయితే సౌత్ కోస్ట్, ఏదైతే ఈస్ట్ కోస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ చైనా కూడా ఇంపాక్ట్ అవుతుంది. వరల్డ్లో కనుక చూస్తే చైనా విల్ గెట్ వెరీ ఇంపాక్ట్, చాలా ఇంపాక్ట్ అవుతుంది. చైనాలో కూడా ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు చెప్పిన 3 రాష్ట్రాలు కూడా ఇవాళ బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనే విధంగా మాట్లాడేలాంటి రాష్ట్రాలు 3 అంటే పొలిటిసైజ్ చేయడం అని కాదు, రాజకీయంగా చూసినప్పుడు అటు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కానివ్వండి, కింద అంటే కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, ఇప్పుడు అక్కడ డిఎంకే పార్టీ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలు. సో అలాంటి ప్రాంతాల్లో ఇలాంటివి అని చెప్పడానికి ఏమైనా ఈ రాజకీయ కోణం ఏమైనా చూడాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే మీరు చెప్పిన శకునం ప్రకారం మాత్రమే దీన్ని అబ్జర్వ్ చేయాలంటారా? సో వీ హ్యావ్ ఎ లిమిటేషన్స్. నా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, నా జ్ఞాన ప్రకారం ఏంటంటే కోస్టల్ ఏరియాస్ అనే చెప్తాను. అట్లాంటి మరి ఒడిస్సా కూడా వస్తుంది కదా. ఒడిస్సా ఇప్పుడు జరిగింది ఒడిస్సాలోనే కదా, ఇది ఎక్కడ స్వామివారి క్షేత్రంలో ఉంది కదా. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఎందుకోసమంటే నేను ఇవన్నీ చెప్తున్నాను, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం ఏం చూడాల్సింది ఏంటంటే వక్ఫ్ అనే ఒక చట్టం. ఇదేంటంటే ఇది చట్టం చాలా మంచిది, కానీ అవగాహన లేనితనం. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ బేస్ కదండి ఉండేది. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రధానంగా ల్యాండ్లు ఉండేది రైల్వేకి, తర్వాత ఆర్మీకి.
ఆ తర్వాత పొజిషన్లో వాళ్ళు ఉన్నారంటే అర్థం ఏంటి? రేపు భారతదేశం వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోవచ్చు కదా, ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది అని అంటే అది భారతదేశ సమగ్రత కరెక్ట్ కాదు కదా. అది సుప్రీంకోర్టు కూడా అది విచారించాలి, అది ఆలోచన చేయాలి. సో రేపు భారతదేశ సమగ్రతకి ఇబ్బంది కలుగుతుంది అని అన్నప్పుడు అది చట్టం దాన్ని అమలు చేయాల్సిందే. కానీ అమలు చేసే పరిస్థితుల్లో నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు? ఆ భూస్వాములు ఎవరైతే ఉంటారో, దాని ద్వారా ఎవరైతే ఫండింగ్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు తీస్తే ఒక 100-200 మంది ఉంటారు. బట్ దే ఆర్ వెరీ ఇంపాక్టబుల్ పర్సన్స్. వాళ్ళ గొంతు 1,00,000 మందికి వెళ్తుంది. ఆ 1,00,000 మంది చెవులు మూసుకుంటే చాలు. అంటే మీరు అన్నట్టుగా కురుక్షేత్రమైన ఆ స్థలం కోసమో లేకపోతే రాజ్యం కోసం అంటే భూమి కోసం జరిగింది. అంతే కదా. కౌరవులు ఎంతమంది అండి? ఈ మధ్య జరిగే అన్ని యుద్ధాలు కూడా భూమి కోసమే జరుగుతుంది. భూమి కోసమే జరుగుతుంది. మనం కాశ్మీర్తో పోరాడినా, కాశ్మీర్ కోసం పోరాడినా, పాకిస్తాన్తో అది భూమి కోసమే. ఇవాళ అక్కడ మీరు రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్నది కూడా భూమి కోసమే పోరాటం. సో ఆ లెక్క ప్రకారం ఈ భూమి అండ్ వనరులు మెయిన్గా భూమిలో ఉన్న వనరులు, సహజ వనరులు మీరు అన్నట్టుగా. సో ఇది ఆ సంకేతంగా మనం దీన్ని తీసుకోవాలంటారా? 100% తీసుకోవాలి. ఇప్పుడు వక్ఫ్ ద్వారా మనకి భూములు పోతున్నాయి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వక్ఫ్ ఇక్కడ భారతదేశంలోనే ఉంది, కానీ ఆ వక్ఫ్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు వేరే దేశాలకి వాళ్ళు కనుక వంత పాడుతే నష్టం ఎవరికి? భారతదేశానికే కదా. భారతదేశంలో ఉండే ముస్లింలకే కదా నష్టం. అది ముస్లింలు అది గుర్తించాలి. మేము భారతీయులము అని వాళ్ళు గుర్తించాలి. మేము ముస్లింల కన్నా ఫస్ట్ ఏంది మనం అంటే, హిందువులు ముస్లింల కన్నా ఫస్ట్ మేము ఎవరు అంటే ఇండియన్స్. మేము ఈ దేశంలో ఉన్నాము, ఈ చట్టాలు ఇవి మాకు ప్రొటెక్ట్ చేస్తున్నాయని వాళ్ళు గుర్తించాలి. కానీ వాళ్ళు ఎప్పుడైతే అది గుర్తించకుండా మత ప్రాతిపదికన ఎప్పుడైతే మూర్ఖత్వంగా వెళతారో అది దేశానికి అరిష్టం. సో అదే మనకు చెప్తుంది ఇది. సో మీరు అంటే శకుని శాస్త్రం ప్రకారం 2 విషయాలు మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. మొదటిది 300 అడుగులు వెనక్కి వెళ్తుంది సముద్రం అంటే అది ఏం సూచిస్తుంది అన్నది ఒకటి. రెండోది ఏదైతే ఇప్పుడు తీసుకెళ్లిన జెండాను కూడా సముద్రం వైపుగా వెళ్ళి మాయమైపోయింది అన్నది ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం. అంటే అది కూడా సముద్రం వైపు వెళ్ళింది. సో ఆ సముద్రము అన్నది ఏమైనా ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా? సముద్రాలకు సంబంధించిన కూడా నిన్నటికి మొన్న కూడా మీరు చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రధానమంత్రి చెప్పింది ఏంటంటే బంగాళాఖాతం మాది, అది మాకు సంబంధించిన ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడైనా ఈ ఓషియన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా తెరపైకి వచ్చే అవకాశం ఉందంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సముద్రం వైపు పోవడం వల్ల ఏంటంటే సముద్రాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సముద్రం అంటే అనంతమైంది, సముద్రం అనంతం. సో అటువైపు వెళ్ళింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సముద్రం ఇంకోటి ఏంటంటే అన్నీ దాచుకుంటుంది. అండ్ ఇప్పుడు మనము నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి, కానీ ఏమవుతుంది? సముద్రం మంచి నీళ్ళని సముద్రంలో కలిస్తే ఉప్పు నీళ్ళు అవుతాయి. సముద్రం నీళ్ళు తాగడానికి పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. సో మనం అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ శకున శాస్త్రం ఏంటంటే మనకి ఏం చెప్తుంది అనే దాని మీద మనం వెళ్ళాలి. సో సముద్రం వైపు వెళ్ళింది అని అంటే ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో అనర్థాలు జరుగుతాయి. అనర్థం అంటే అర్థం వేస్ట్, పనికి మాలిన గొడవలు జరుగుతాయి, వేస్ట్. దానివల్ల ఒక్క అనా పైసా ప్రయోజనము ఎవరికీ జరగదు, ఇండివిజువల్కి అయితే అసలు జరగదు. అది ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సముద్రం వైపు వెళ్ళింది అంటే అర్థమైంది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి, అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి, అన్యూజువల్ థింగ్స్ జరుగుతాయి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే నేను కూడా మనకి ఎవరైతే భారతదేశానికి సంబంధించిన పిఎంఓకి సంబంధించిన ఏవైతే ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుల సమూహం ఉందో ఆ సమూహంలో మేము కూడా ఉంటాం కాబట్టి మేము రిపోర్ట్స్ పంపిస్తాం. సార్ ఇది జరగబోతుంది కాబట్టి మీరు ముస్లింలో ఉండే పెద్దోళ్ళతోటే వెళ్ళి వాళ్ళందరికీ వెళ్ళి ప్రతి మసీద్లోనూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు దీన్ని చెప్పండి. దానివల్ల ఇవాళనే కదా ఇవాళ నరేంద్ర మోదీ గారు వారు ముస్లింల వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కలిసి వక్ఫ్ చట్టం చాలా మంచిది, మీరు మంచి చేశారు, సో ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఒక భూస్వామి నుంచి భూమి లాక్కొని ఇండివిజువల్ పర్సన్స్ అందరికీ పంచడం అనేది చట్టం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోకుండా భూస్వాములు రెచ్చగొడితే భూస్వాములు గట్టిగానే కూర్చుంటారు. నష్టపోయేది సైనికుడే, సైనికులు నష్టపోతారు. సైనికుల కుటుంబం ఉంటుంది, సైనికులకు ఆకలి ఉంటుంది, కానీ వాళ్ళని సైనికుల్ని పావులాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ పోయిందిరా బాబు అని అర్థం చేసుకోండి, అదొక్కటి అర్థం చేసుకోండి. నేను ముస్లింలకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక నెగిటివ్ సిమ్టమ్ మనకు దేవుడు చూపించాయంటే మేము మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ విల్ గెట్ ద బెనిఫిట్. దీనివల్ల బెనిఫిట్ అవుతుంది. కానీ మీరు వాళ్ళ మాటలు విని మీ మత పెద్దల మాటలు విని ఇది నష్టం చేస్తుందని మీరు కనుక వెళితే నష్టం ఎవరికి అని అంటే ఇండివిజువల్ పర్సన్కే నష్టం. అదే ఈ చట్టం కనుక వస్తే ఇండివిజువల్ పర్సన్కి 100% లాభం. ఎందుకోసమంటే ప్రభుత్వం వైపు భూమి పోతే ప్రభుత్వం పేదలకు భూమి పంచవచ్చు కదా.
సో పేదలందరూ, ముస్లింలోనూ పేదలు ఉన్నారు, హిందువుల్లోనూ పేదలు ఉన్నారు. పేదరికం మతం చూసుకొని కులం చూసుకొని రాదు కదండి. అవును. సో నాకు తెలిసి ఇప్పుడు హైలీ ఇంపాక్ట్ అయ్యేది ఈ చట్టం ద్వారానే హైలీ ఇంపాక్ట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్లకు సంబంధించి ట్యాక్స్ రిలిమెంట్ కూడా అవును. ఇందుకోసం అంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ సిమ్టమ్ కూడా ఏంటంటే సముద్రం వైపు పోయింది అంటే ఓవర్సీస్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ట్రంప్ నియమించేటువంటి ఇవి కానివ్వండి, స్టాక్ మార్కెట్ కుదేలెవ్వడం కానివ్వండి, గోల్డ్ రేట్ పెరగడం కానివ్వండి, డాలర్ రేట్ పెరిగిపోయింది, ఇప్పుడు రూపాయి రేటు తగ్గిపోయింది. సో విదేశీ మారక ద్రవ్యాలు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి, పప్పుల రేట్లు పెరిగిపోతాయి, దినుసుల రేట్లు అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు అయితే ఇంకా పెరిగిపోతాయి. ఇప్పుడు కార్ల రేట్లు పెరుగుతాయి, దాని మీద ట్యాక్స్ రేట్లు పెరుగుతాయి. సో కామన్ మ్యాన్కి ఏంటంటే ఇరిటేషన్ అయిపోతాడు. ఎస్. కానీ ఇదే సందర్భంలో అంటే ఆ రోజు బాగా తుఫాన్ ఉంది, గట్టిగా గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా ఈ గద్దలకు స్వాభావికంగా కూడా ఏదైనా గాలులు ఎగురుతున్నప్పుడు దాన్ని ఆహారం అనుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. దానికి ఇప్పుడు ఇలాంటి హిందుత్వవాదులు లేకపోతే ఎవరైతే వీళ్ళు ఉన్నారో దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా జనాల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వాదన తెప్పించారు. ఇది హిందుత్వము కాదు, ఏమి కాదు. నా దృష్టిలో భగవంతుడు అనేటివాడికి అందరూ సమానమే. సూర్యుడు నేను పలానా ఇంటికే వస్తానని చెప్పడు కదా, భగవంతుడు అందరికీ సమానమే. ఈ సిమ్టమ్ ఏంటంటే మానవాళికి కీడు అని చెప్తున్నారు. ఇది మానవాళికి మేలు కీడు, మానవాళికి అని ఆలోచించండి. హిందువులు ముస్లింలు కాదు, మానవాళికి. ఎందుకోసమంటే నా దృష్టిలో ఆకలి ముస్లింలకైనా ఆకలి ఉంటుంది, హిందువులకైనా ఆకలి ఉంటుంది. కాబట్టి కులము హిందుత్వం దీనికి ఆపాదించకండి. సో ఇది మానవాళికి హానికారము, బాగా గుర్తుపెట్టండి. మానవాళికి మంచిది కాదు, భారతదేశ సమగ్రతకి ఇది మంచిది కాదు అని చూపిస్తుంది. సో ఇప్పుడు అందరు పేషెన్స్ ఉండాలి, ఇప్పుడు ఐక్యత చూపించాలి. వీఆర్ ట్రూ ఇండియన్స్ అని మనం చూపించుకోవాలి. ఇప్పుడు బల్లగుద్ది చూపించాలి. ఇప్పుడు హమ్ సాత్ సాత్ అయినా అందరూ చూపించాలి. అది అందరూ దీనికి విరుగుడు ఏంటి? ఎందుకంటే దీంట్లో మనకైతే అర్థమవుతుంది నష్టం జరిగిపోతుంది, అది మానవాళికి మొత్తం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా విరుగుడో లేకపోతే దానికి ఏదో ఒక పరిహారం అన్నది సూచించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం పరిహారం మీరు సూచిస్తారు, దాన్ని ఎవరు పాటించాలంటారు? ఫస్ట్ పరిహారం ఏంటంటే ఇది ట్రూ ఫ్యాక్ట్ తెలుసుకొని అందరు రియలైజ్ అవ్వాలి. సో పేషెన్స్గా ఉండాలి, రూమర్స్ నమ్మొద్దు, అనవసరంగా దీని ఒక వార్ క్రియేట్ చేయకూడదు. ఇది ఫస్ట్ రెమెడీ. సెకండ్ రెమెడీ ఏంటంటే ఎవ్రీ వన్ బిలీవ్ ఇన్ దేర్ గాడ్. మీ యొక్క భగవంతుడిని మీరు నమ్మండి, మీ యొక్క శక్తిని మీరు నమ్మండి. మనము మన జీవితంలో మన శక్తి నమ్ముకొనే మనం బతకాలి తప్ప ఎవడో ఒక్కడు వచ్చి మన జీవితాలు బాగు చేస్తాడని మనం ఎప్పుడూ అనుకోకూడదు. అది భ్రమ మాత్రమే. మన నాయకుడు వచ్చి మనకేదో ఒరిగి పెడతాడు అనుకుంటే అది భ్రమ, అది తప్పది. నీ ఇండివిజువల్ ఎర్నింగ్స్, నీ స్కిల్స్, నీ యొక్క పర్సనాలిటీయే నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నిన్ను కాపాడుతుంది. దెన్ దేశాన్ని నువ్వు కాపాడగలుగుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను సనాతన ధర్మరీత్యా నేను రిప్రజెంట్ కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే యజ్ఞ యాగాదులు చేయండి, అన్నదానాలు చేయండి. మీ మత సామరస్యం ఇప్పుడు ముస్లింలకైనా క్రిస్టియన్స్కైనా ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఇలాంటివి నెగిటివ్, ఇది మన దేశానికి నెగిటివ్. కాబట్టి మీ యొక్క ఇండివిజువల్ పర్సన్లో ఎవరైతే ఉన్నారో మీరు అన్నదానాలు చేయండి, అందరికీ కడుపు నిండా అన్నం పెట్టండి. సో అన్నదానం వల్ల ఏంటంటే కొన్ని నెగిటివ్స్ ఆగిపోతాయి. మెయిన్గా అన్నదానాలు చేయండి. మా వరకు మేము యజ్ఞయాగాదులు చేస్తాము, మీ వరకు ఏవైతే శాంతులు ఉంటాయో మీ యొక్క ధర్మం ప్రకారం ఏవైతే శాంతులు ఉన్నాయో అవి మీరు చెయ్యండి. మీ ధర్మంలో, మీ ఆచారంలో, మీ సాంప్రదాయంలో సో నెగిటివ్ జరగకూడదు, మన దేశానికి నెగిటివ్ జరగకూడదు. ఏం చేయాలో అది చేయండి. థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు. ఓవరాల్గా చూస్తే మాది ఇది సూచన అనుకుంటారా, హెచ్చరిక అనుకుంటారా, దాన్ని ఎలా అనుకున్నా పర్లేదు, కానీ ఇక్కడ కులమత వర్గ భేదాలన్నింటినీ మర్చిపోవాలి. మానవాళి మంచిగా ఉండాలి అంటే మాత్రం ఎవరికి వాళ్ళకి చేతనైన రీతిలో వాళ్ళ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ పరిహారాలు చేయడం మంచిది అన్నదైతే ప్రదీప్ జోషి గారు చెప్తున్నారు. అంతేకాకుండా దానికి అనుగుణంగా ఇప్పటికే మనకు కొన్ని హెచ్చరికలు కనిపిస్తున్నాయి, కొన్ని సూచనలు ఇప్పటికే ట్రేడ్ వార్తో పేరుతో కానివ్వండి, లేకపోతే దేశాల మధ్యలో ఉన్న ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూడవ యుద్ధానికి కూడా ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నిలువరించాల్సిన అవసరము అటు ప్రధానమంత్రులు కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఉందన్నదైతే మనకు అనిపిస్తుంది. ఇది స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.